కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ప్రజలకి పరిపాలన అందిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. వెళ్ళిపోయిన అన్ని కంపెనీలు తిరిగి వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఆదర్శ విధంగా P4 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉంటే ఇవాళ మీరు లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడితే చివరికి మీకు మిగిలేది సున్నానే అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఆయన అవకాశాన్ని బట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 24/7 అందుబాటులో ఉంటున్నారు. మీరు ఏదైనా చూసుకోవచ్చు. కుటుంబ సభ్యుల్ని పరామర్శకి వెళ్ళొస్తున్నారు తప్ప ఎక్కువ శాతం ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు. ఆయన ఆ వయసులో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. మీ జగన్మోహన్ రెడ్డి పక్క జిల్లాలో తుఫాను వస్తే పారిపోయిన వ్యక్తి, కనీసం వచ్చి పలకరించినటువంటి సందర్భం లేదు. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే కనీసం వచ్చి పలకరించినటువంటి పరిస్థితి లేదు. ఎక్స్గ్రేషాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. శుక్రవారం వెళ్ళిపోయేవాడు ఆయన. ఇవాళ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకెంతకంటే సిగ్గు చేయట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఒక పంచాయతీల్లో ఇవాళ జరిగినటువంటి అభివృద్ధి, NRGS ఫండ్స్ అభివృద్ధి కానీ, ఇవాళ అడవి తల్లి కార్యక్రమానికి గిరిజన ప్రాంతాల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు కానీ, మంచినీటికి తీసుకునేటటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా చాలా ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పేదరికం లేనటువంటి సమాజాన్ని ఏ రకంగా నిర్మాణం చేయాలని ప్రభుత్వం చాలా నిబద్ధతతో ముందుకెళ్తుంది. మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పిన ఆయన నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తాం.